ఈ సాంగ్ గురించి మాట్లాడే ముందు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే నాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. మన శంకర వరప్రసాద్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, అనిల్ రావిపూడి, అదేవిధంగా నయనతార కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకి సంబంధించినటువంటి మీసాల పిల్ల ఫుల్ సాంగ్ ఇప్పుడు రిలీజ్ అయింది. నిజంగా మొన్న టీజర్ రిలీజ్ అయినప్పుడే మతిపోయింది. ఆ సాంగ్ టీజర్ని ఎన్ని వేల మంది రిలీజ్ చేశారో లెక్కే లేదు. పైగా మెగాస్టార్ చిరంజీవి గారు వయసు పెరుగుతుందా తరుగుతుందా అర్థం కావట్లేదు. అసలు ఏమన్నా క్యూట్గా ఉన్నారు ఆయన. 70 ఏళ్ళ వయసులో ఉన్నాడా లేదంటే 30-40లో ఉన్నాడా అసలు అర్థం కాని పరిస్థితి. నిజంగా ఏం డెడికేషన్ బాసు, ఏం కమిట్మెంట్ బాసు. నిజంగా ఇప్పుడు ఆ సాంగ్ చూస్తూ ఉంటే నిజంగా నాకైతే పిచ్చెక్కిపోయింది. ఎంత క్యూట్గా చూడండి. అసలు ఆయన చూస్తూ ఉంటే ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, నిజంగా ఆ డాన్స్ కానీ, నిజంగా ఆ టైమింగ్ అసలు ఏమన్నా రే 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 నిజంగా మెగాస్టార్ అభిమానులం అయిపోయినందుకు నిజంగా గర్వపడాలి. నిజంగా ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ టైమింగ్ చూస్తూ ఉంటే చిరంజీవి గారు తర్వాతనే ఎవరైనా. ఎంత గ్రేట్గా ఉంటుంది ఆ గ్రేస్ బాస్ది. నిజంగా ఇప్పుడు ఆ ఫుల్ సాంగ్ చూసిన తర్వాత నాకు అనిపించింది మెగాస్టారే. ఎందుకంటే ఇప్పటి తరం, నేను మళ్ళీ చెప్పగలను, ఇప్పటి తరం ఆయన కమిట్మెంట్లో, డెడికేషన్లో ఒక 10% తీసుకున్నా కూడా నిజంగా ఎక్కడికో వెళ్ళిపోతాం. అసలు నిజంగా ఆ 70 ఏళ్ళ వయసులో ఆ గ్రేస్ ఏంటి, ఆ డ్యాన్స్ ఏంటి, అసలు ఇంత ఎనర్జీ ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది అదే అర్థం కావట్లేదు. నిజంగా భీమ్స్ అయితే అద్దరిపోయే సాంగ్ ఇచ్చాడు, క్యూట్గా ఉంది. ఈ మధ్యకాలంలో నాకు తెలిసి చాలా రోజుల తర్వాత ఒక వినసొంపుగా ఉంది సాంగ్. పైగా భాస్కర్ భట్ల కూడా అద్భుతమైన సాహిత్యం. అసలు గ్రేట్గా అనిపించింది ఈ సాంగ్ చూస్తూ ఉంటే. అందుకే ఈ సాంగ్ గురించి నిజంగా నాకు మాట్లాడాలనిపించింది. అందుకే చెప్తున్నా. నిజంగా చూడండి, ఆ గ్రేట్ చూడండి, ఆ కమిట్మెంట్ చూడండి అయింది. నిజంగా వరేవా అనిపిస్తుంది. నాకైతే మతిపోయింది అనుకోండి, నిజంగా చెప్తున్నాను. ఈ సాంగ్ ఆ సినిమాలో బ్లాక్ బాస్టర్ అవడం ఖాయంగా కనబడుతుంది. పైగా మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సూట్లో చాలా క్యూట్గా, చాలా అద్భుతంగా, గ్రేస్గా, ఇంకా వర్ణించలేని విధంగా ఆయన ఉండడం అనేది అది నిజంగా ఆయనకే చెల్లింది. అసలు ఒక యంగ్ కుర్రాడ్లాగా ఆయన డ్యాన్స్ చేస్తూ ఉంటే ఏమైనా అనిపిస్తుందా? అందుకే మెగాస్టార్ గారి కమిట్మెంట్, డెడికేషన్స్కి మనం హైట్స్ అప్ చెప్పాలి. బాస్, మిమ్మల్ని చూసి ఈ తరం ఎంతైనా నేర్చుకోవచ్చు నాకైతే అనిపిస్తుంది. ఈ సాంగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ముఖ్యంగా ఈ సినిమా సంక్రాంతికి వస్తుంది. సంక్రాంతికి మెగా బ్లాక్ బాస్టర్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఇది కేవలం ఒక సాంగ్ చూస్తేనే నాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి గారిని ఆ వింటేజ్ లుక్లో ఎలా చూపించాలో అలా చూపించాడు. ఆయనకంటూ ఒక ప్లానింగ్ ఉన్నట్టుగా నాకైతే స్పష్టంగా కనబడుతుంది. ఫైనల్గా ఈ సాంగ్ ఎండ్లో ఆయన పడుకున్నప్పుడు హాల్లో చలేస్తుంది, ఎవడైనా దుప్పటి కప్పడరా అని ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు అయితే వరేవా, మీ తర్వాతనే బాస్ ఎవరైనా. నిజంగా అంత అద్భుతంగా ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన డాన్సింగ్ స్టైల్స్కి కానీ నాకు తెలిసి మరో మెగాస్టార్ పుట్టడు. ఆయనలాగా డ్యాన్స్ చేసేవాడు ఇండియాలో ఎవ్వరూ లేరు. అందరూ చేస్తారు డ్యాన్స్, కానీ ఆయనలాగా అద్భుతంగా స్టైలిష్గా ఆ పక్కన హీరోయిన్ నయనతార ఉందా, శ్రీదేవి ఉందా, ఎవ్వరు అవసరం లేదు, ఆయననే చూస్తాం మనం. అంత గొప్పగా ఉంటుంది ఆయన డ్యాన్స్. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు, ఎవరెస్ట్ పైన కూర్చున్నారు. అందుకే ఈ సాంగ్ చూసిన తర్వాత నా ఫీలింగ్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను.